ರಾಜ್ಯದ ಜನತೆ ನಮ್ಮ ಮೇಲೆ. రైట్, బ్యాక్ టు డిబేట్. ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, దాదాపు 15 ఏళ్ల కంచుకోటని ఆల్మోస్ట్ బీజేపీ దెబ్బతీసిందని అనుకోవాలి. ఎందుకంటే అమిత్ షా స్వయంగా పూనుకొని వెళ్ళడం, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని అరికట్టే విధంగా కూడా ముందుకు సాగబట్టే ఈ విజయం సాధ్యమైందని అనుకోవాలా? అంటే ఒక్కొక్కటి చూద్దాం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్కి సంబంధించి మీరేమంటారు? మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు పశ్చిమ బెంగాల్ ఫలితాలు, బీజేపీ విజయము ఒక చారిత్రాత్మక విజయం. చాలామంది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కేవలం పశ్చిమ బెంగాల్కు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం అనుకుంటున్నారు. ఆ ఎన్నికలు కేవలం పశ్చిమ బెంగాల్కే కాదు, ఆ ఎన్నికలు మొత్తం భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. చాలామంది పశ్చిమ బెంగాల్ని పశ్చిమ బంగ్లాదేశ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఈరోజు ప్రజలు కోకట వేళ్లతో సహా ఆలోచన విధానాన్ని పెరికేశారు. మీకు బహుశా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరు విని ఉంటారు. జనసంఘ్ స్థాపకుల వారు. జనసంఘే ఈరోజు భారతీయ జనతా పార్టీ రూపంలో ఉంది. వారు పశ్చిమ బెంగాల్ వాసి. జనసంఘ్ను స్టార్ట్ చేసినప్పుడు, ప్రారంభించినప్పుడు 1951లో కేవలం 3 లోక్సభ సభ్యులు మాత్రమే గెలిచారు. అందులో 2 పశ్చిమ బెంగాల్ నుంచి. ఆ 2లో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ. శ్యామప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్, ఆ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు, జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో భాగమే, ఏక దేశమే దో నిషాన్ దో ప్రధాన్ దో విధాన్ నహీ చలేగా నహీ చలేగా అంటే ఒక దేశంలో 2 జెండాలు, 2 విధానాలు, 2 ప్రధానమంత్రులు. అప్పుడు జమ్మూ కాశ్మీర్కి ప్రధానమంత్రి అనేది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని. అందువల్ల జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగము అని భారతదేశ సమగ్రత కోసం ఆ ఉద్యమంలో పాల్గొని చాలా అండర్ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్, ఇప్పటికి అర్థం కాని పరిస్థితుల్లో వారు జమ్మూ కాశ్మీర్ జైల్లో చనిపోవడం జరిగింది. ఆ గొప్ప మహానాయకుడు ప్రారంభించిన జనసంఘ్ నుంచి ఈరోజు బీజేపీ, ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా ఆ నాయకుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ నాయకుడు వేసిన మొక్క ఏదైతే ఉందో ఈరోజు ఒక బలమైన శక్తిగా తయారయ్యి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, దేశ వ్యతిరేక ప్రభుత్వాన్ని, రోహింగ్యాలకు మద్దతిచ్చే ప్రభుత్వాన్ని, దౌర్జన్యాలకు అంటగాకుతున్న ప్రభుత్వాన్ని, అవినీతికరమైన ప్రభుత్వాన్ని, మహిళల మీద దౌర్జన్యాలు, ఆర్జికార్ కానివ్వండి, సందేశ్ ఖాళీ కానివ్వండి, లేదా మిగతా అనేక ప్రాంతాల్లో వెస్ట్ బెంగాల్లో మహిళల్ని బహిరంగంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దుర్మార్గులు రేప్ చేసిన తీరుని ఈరోజు ఆ వెస్ట్ బెంగాల్ ప్రజలు నిరసించారు. అందుకని ఆ ప్రభుత్వాన్ని అవమానకరంగా ఓడించారు. ఈరోజు మనందరం చూసా, ఎప్పుడూ కూడా అహంకార రాజకీయాలు నడవు. ఎప్పుడూ కూడా అహంకారంగా మాట్లాడితే ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. మనం చూసాం, మమతా బెనర్జీ గారి మేనల్లుడు ఏం మాట్లాడారో మనం చూసాం. అభిషేక్ బెనర్జీ ఆయన ఏం మాట్లాడారు? మీరు 10 జన్మలు ఎత్తిన ప్రధానమంత్రిని ఉద్దేశించి, బీజేపీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు, మీరు 10 జన్మలు ఎత్తినా, మీ నాయన వచ్చినా, మీ తండ్రులు వచ్చినా మమ్మల్ని కదిలించలేరు. మే 4 తర్వాత మీ అంతు చూస్తాము, మే 4 తర్వాత మీ సంగతి చూస్తామని బెదిరించాడు బహిరంగంగా. దాంతోపాటు ఆంజనేయ రెడ్డి గారు, దాంతోపాటు సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. మహిళలు రోడ్లెక్కి చాలా అది కూడా తీసుకోవాల్సినటువంటి అంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈరోజు అనేక మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అక్కడ అనేక మందిని హత్య చేశారు. 2018లో జరిగిన ఈ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీ ఎన్నికల్లో 70 మందిని చంపేశారు తృణమూల కాంగ్రెస్ వాళ్ళు. హత్య రాజకీయాలు, దౌర్జన్య రాజకీయాలు. ఇతర రాష్ట్రాల నుంచి మొన్న అబ్జర్వర్గా వచ్చారు ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన అజయ్ పాల్ శర్మ, ఉత్తరప్రదేశ్ నుంచి. ఆయన ఏం మాట్లాడారు? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, మిస్టర్ శర్మ, నువ్వు
ఉత్తరప్రదేశ్లో ఉన్న నిన్ను పట్టుకొని వస్తాము, నిన్ను ఇక్కడ జైల్లో వేస్తాము, నీ తాట తీస్తాము, ఈ భాష మాట్లాడారు ఒక ఐపీఎస్, నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ మీద. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించారు. ముస్లింస్, హిందువులు బెదిరించింది ఆమె. మమతా బెనర్జీ బహిరంగ సభలో బెదిరించింది. హిందువులు మీరు మాకు ఓటేకుంటే, మేము అధికారానికి రాకుంటే మీరు బ్రతకలేరని హిందువుల్ని బెదిరించింది ఆమె. అక్కడి నుంచి వస్తున్న బంగ్లాదేశీయులందరూ కూడా అధికారం ఇవ్వాలని చెప్పింది. వాళ్ళందరికీ అన్ని వస్తువులు కల్పించాలని చెప్పింది. ఎవరు వచ్చినా కానీ ఈ దేశాన్ని వచ్చి ఆక్రమించుకున్నా మనం ప్రశ్నించడానికి లేదని చెప్పింది మమతా బెనర్జీ. ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా, ఆ రాజకీయాలకు నిరసనగా ఈరోజు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అందుకనే నేను చెప్తున్నాను, వెస్ట్ బెంగాల్ ఫలితాలు వెస్ట్ బెంగాల్ కోసం కాదు, అది మొత్తం భారతదేశానికి సంబంధించిన ఫలితాలు. వెస్ట్ బెంగాల్ ఈ దేశంలో భాగమా కాదా తేల్చే ఫలితాలు. అందుకనే ఈరోజు మతాలకు అతీతంగా అనేక ప్రాంతాల్లో, ముస్లిం డామినేషన్ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, రైట్ మాట్లాడదాం. బిఫోర్ దట్ తమిళనాడు ఫలితాలు ప్రస్తుతం టెన్షన్ పెడుతున్నాయి. ఇది ఒక బిగ్